మంత్రి సీతక్క కాళ్ళకైతే గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నది కదా వాళ్ళ. అటు ఇన్ఛార్జి మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల, ఇటు సొంత జిల్లా ములుగుల రికాం లేకుండా తిరుగుతుంది అక్క. మళ్ళీ ఏందో ఎట్టికి పోయినామా 4 రిబ్బన్లు గుంజినమా వచ్చినమా అన్నట్టు కాదుల్లో, అరొక్కటి కళ తిరిగి చూస్తున్నది. ఏడికి పోతే ఆడాళ్ళతోటి కలిసిపోతున్నది. 2 జిల్లాలకు ఇప్పుడు సీతక్కనే అందరికీ ఫేవరెట్ మంత్రి అయిపోయింది అనుకో రాదుర్రిగా. అగో అక్కట్లా చకచక పనులు చేసుకుంటా పోతుంది మరి. మంత్రి సీతక్క గిరిజన గూడెల గీత మార్చే కంకురం కట్టుకుని పని చేస్తున్నట్టే ఉన్నది పో. ఏమంటే మంత్రి అయిందో అప్పటి సంధి తిన్నది పెయికి పట్టకుండా కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ములుగు జిల్లాలో రికాము లేకుండా తిరుగుతున్నది అక్క. మొన్న నిర్మల్ పోయి ఆడ నిర్మల్ ఉత్సవాలలో సందడి చేసిందా, ఇక ఆడ స్టాళ్ళన్నీ కల తిరిగింది. ఇక బాలాట కనబడితే చిన్నప్పటి జ్ఞాపకాలు యాదికి వచ్చినట్టున్నాయి అక్కకు. అక్క కూడా జెర్సేపు చిన్నపిల్ల లెక్కనే మారిపోయి మంచిగా బాలాట ఆడుకున్నదాగో. మళ్ళా జర ముంగడి పోగానే తుపాకి కనిపించింది. అక్కకి ఇది వరకు తుపాకి పట్టిన అనుభవం ఉండే అందుకాగో మంచిగా జంకు లేకుండానే పట్టుకున్నది కదా. తుపాకి ఎక్కుపెట్టి కాలుస్తుంటే పాత జ్ఞాపకాలు అన్ని యాదికి వచ్చినట్టున్నాయి అక్కకు. ఇది బొమ్మ తుపాకి అయినా ఒరిజినల్ తుపాకిని పట్టినట్టే పట్టి కాల్సింది పో. ఇక అర్ధమరాత్రి నిర్మల కార్యం చూసుకొని మళ్ళీ తెల్లారి మబ్బుల్నే ములుగు జిల్లాకు వచ్చింది. తాడువాయి మండలం కొడిశాల, పోషాపూర్, లింగాల, బొల్లెపేలి ఊర్ల పోయింటి డాంబర్ రోడ్ పనులకు రిబ్బన్ కదిరిచ్చింది. పోషాపూర్ కాడ ప్రజా దర్బారు పెడితే ఆడ పబ్లిక్ చెప్పిన సమస్యలన్నీ ఇన్నది. ఇక అటెం కాడున్న గురుకులంలోకి చెకింగ్ పోయింది. ఇట్లా అగనట కొత్త కారం వాడురని చెప్తున్నది. ఇక అన్నం వండితే అక్కే ఇంత చెయ్యేసి గంటె తిప్పింది. ఇక అటెంక పిల్లలతోటి కలిసిపోయి వాళ్ళతోటి మంచిగా ఇట్లా గిరిజన డ్యాన్స్ చేసింది. ఇట్లా సీతక్క గడియ రికాం లేకుండా ఊరిలో పోయింటే ఎక్కువ గడుపుతున్నది కదా.